ఇండియాలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఏంటిదంటే ముస్లిమ్స్ వల్లనే గోవధ జరుగుతుందని, ముస్లిమ్సే గోమాంసం తింటున్నారని ఈ గోరక్షణ దళాలు అభియోగం చేయడమే కాకుండా దాడులు కూడా చేస్తున్నాయి. కానీ ఇప్పుడు రిటర్న్‌గా ఏం జరుగుతుందంటే ఇండియాలో గోమాతను జాతీయ జంతువు చేయాలని ముస్లిమ్స్, అదేవిధంగా గో మాంసాన్ని నిషేధించాలని వీళ్ళే డిమాండ్ చేస్తున్నారు. ఎవరు? ముస్లిమ్స్. దాని గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తాం. మన ఇండియాలో దాదాపు 17 రాష్ట్రాల్లో గో రక్షణ దళాలనే ఉన్నాయి. దానిలో 15 రాష్ట్రాల్లో యాక్టివ్‌గా నడుస్తుంది. అది కూడా బీజేపీ పాలిత ప్రాంతాలైన కొన్ని రాష్ట్రాల్లో. అసలు ఈ గోమా హత్య ఇది ఏ విధంగా జరుగుతుంది? ఎవరి వల్ల జరుగుతుంది? ఎవరి ద్వారా జరుగుతుంది? ఒక ముస్లిమ్స్ వల్లనే జరుగుతుందా? లేక హిందువులు కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉందా అందులో? దాని గురించి చెప్దాం. అసలు గోవును చారడం అనేది ముస్లిమ్స్ అనేది చాలరు. హిందువులే చదువుతారు. చారడం కానీ, దాని నుండి వచ్చే పాల ఉత్పత్తులు కానీ, దాని నుంచి వచ్చే సంతానం కానీ మనమే వాడుకొని ఒక 12 సంవత్సరాల తర్వాత ఈ గోవు అన్ఫిట్ అని మార్కెట్లో అమ్మేస్తున్నాం. అమ్మేస్తే వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఒక ముస్లిం కమ్యూనిటీ తినడం లేదు. హిందువులో కొన్ని కమ్యూనిటీస్ కొన్ని క్యాస్టులు తింటున్నాయి. అదేవిధంగా క్రిస్టియన్ క్యాస్టులో కొన్ని క్యాస్టులు తింటున్నాయి. ఈ విధంగా అందరు కలిసి తింటారు. బీఫ్ అనే దాంట్లో బీఫ్లో అన్న కౌ అండ్ మీట్ అనేది దాదాపు 5-10%. అయితే మనం ఏం చేస్తున్నామంటే గోవులను పెంచుకుంటున్నాం. దాని నుండి వచ్చే పాల ఉత్పత్తులు మనం పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ వాడుకుంటున్నాము. 12 సంవత్సరాల్లో దాదాపు ఒక 3-4 ఈత 6-7 ఈతలు ఈంతుంది కదా, అంటే సంతానం ఉత్పత్తి చేస్తుంది. ఆ సంతానాన్ని కూడా వాడుకొని మనం ఒక గవర్నమెంట్ దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకొని ఇది అన్ఫిట్ అని 12 ఏళ్ల తర్వాత ఇది అన్ఫిట్ అని మార్కెట్లో మనమే అమ్ముతున్నాం. ఎవరికి? తినేవారికి. అది ఎవరైనా కావచ్చు, ముస్లిమే కావచ్చు, ఎస్సీలే కావచ్చు, క్రిస్టియన్సే కావచ్చు, ఎవరు తినేవాడు కొనుక్కోపోతుంది. అంటే మనం అమ్మితే వాళ్ళు తినేవాళ్ళు తీసుకుపోతున్నారు. వాళ్ళు సాదుకొని చంపట్లేదు కదా. అయితే ఇప్పుడు మన బెంగాల్లో ఒక మినిస్టర్ను మా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆమె ఏమన్నదంటే, గోమాత అంటే మాకు మాత తల్లితో సమానం. గోమాతను 12 సంవత్సరాల రాక మేము పెంచి పోషించుకొని ఉంచుకుంటాం. 12 ఏళ్ల తర్వాత అన్ఫిట్ అని సర్టిఫికేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చి మార్కెట్లో అమ్మేస్తామని చెప్పింది. అంటే 12 సంవత్సరాలు అయిన తర్వాత సాధకాని టైంలో తల్లి కాదా? తల్లిని కోతకు అమ్మేస్తారా? కటింగ్ అమ్మేస్తారా? అంటే మనమే తప్పు చేస్తున్నాం ఇక్కడ. మనమే నిందిస్తున్నాం ఎదుటి వాళ్ళని. గోమాతను పెంచుకొని మనమే అమ్మేస్తున్నాం. అమ్మేస్తే వాడు తినేవాడు కొనుక్కుంటున్నాడు. ఇలా తప్పెవరిది? మనమే 100% తప్పు. ఈ గోరక్షక దళాలను చేసి మీరే తింటున్నారు, మీరే చేస్తున్నారు అని కిలో మాంసం ఉన్న కాడ, హాఫ్ కేజీ ఉన్న కాడ, ఫ్రిడ్జ్లో ఉన్న కిలో మాంసం ఉన్న కాడ కూడా వాళ్ళపై దాడిని చేసి చంపారు. దాదాపు 40 మంది చంపారు ఈ గోరక్షక దళాలు అనేది. సో ముస్లింల మీద ఎక్కువ టార్గెట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళే బీఫ్ తింటున్నారు. బీఫ్ వల్ల వీళ్ళే హత్య గురవుతున్నారని వీళ్ళ మీద ఎక్కువైంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బయటకు ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు దాదాపు 12 ఉన్నాయి దేశంలో. ఇది ప్రపంచంలోనే 2వ స్థానం అనేది ఇండియా ఎక్స్పోర్టింగ్లో. బీఫ్ దాంట్లో బీఫ్ అనేది అసలు యాక్చువల్ ఏంటంటే బీఫ్ అనేది కౌ మాంసం కాదు. అది దాంట్లో ఉన్నది 5%, 10% మాత్రమే కౌ. మిగతాది మొత్తం ఎద్దులు, బర్రెలు వీటి ద్వారా వచ్చింది. అయితే ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే దీనికి పేరు మాత్రం అరబిక్ వాళ్ళ పేర్లు పెట్టేసి, ముస్లింల వాళ్ళ పేర్లు పెట్టేసి, అరేబియన్ ఎక్స్పోర్ట్ అని ఇలా కొన్ని పేర్లు పెట్టేసి దానికి ఉన్న ఓనర్స్ మాత్రం హిందువులే. దాదాపు 90% హిందువులే ఉన్నారు ఈ 12 కంపెనీలకు. అదే కాకుండా ఇందులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళకు కూడా ఈ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయి. అది మళ్ళీ ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యేలే, ఎంపీలే ఇందులో ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంది. ఇంకా గొప్పగా చెప్పుకునే మేము గోవధ నిషేధిస్తామని చెప్పుకునే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వాళ్ళ రాష్ట్రంలోనే 42% బయటకి ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే ఇవి నీతులు మాత్రమే చెప్పడం, పాటించడం లేదా? అదే వాళ్ళ పాలించే రాష్ట్రమైన ఇంకొక రాష్ట్రము మహారాష్ట్రలో 12% దేశం మొత్తం ఎక్స్పోర్ట్లో 12% ఉంది. అంటే ఒక రెండు రాష్ట్రాల్లో దాదాపు 70% ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బీఫ్ ఎక్స్పోర్ట్. అంటే ఇప్పుడు మళ్ళీ అది కాకుండా వీళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, ఫండ్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటున్నారు. వీళ్ళని నడిపించుకుంటూ మళ్ళీ గోరక్షక దళాన్ని మళ్ళీ ఒకటి తీసుకొచ్చి కొంతమంది అమాయకులైన పీపుల్ మీద దాడులు చేయడం, అరాచకాలు చేయడం. ఇది మనమే అమ్మితే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ అరాచకం చేసుకోవడం ఎందుకు? ఒక కంపెనీ అయితే 30 కోట్లు బీజేపీ ఫండ్గా కింద ఇచ్చేసింది. అది మనం చెప్పిన ముచ్చట కాదు. బీజేపీ పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ పబ్లిక్ చెప్పింది ఈ ఫలానా బీఫ్ కంపెనీ ఈ 30 కోట్లు బీజేపీ పార్టీకి ఫండ్ ఇచ్చింది అని. అంటే
వీళ్ళు వాళ్ళు అంతా ఒకటే. కాకపోతే మీదికి నాటకం ఆడడం మాత్రం బీఫ్ తినద్దు, బీఫ్ నిషేధించాలి. ఇప్పుడు నిషేధించాలి. ఇప్పుడు అడుగుతున్నారు కదా, అడుగుతున్నారు కాబట్టి మీరు దీన్ని అమలు చేయాలి. దమ్ముంటే దీని మీద చర్య తీసుకొని మీరు దీన్ని అమలు చేయండి. ఎవరు ఇప్పుడు ముస్లిమ్స్ డైరెక్ట్ చెప్తున్నారు కదా, మేము బీఫ్ తినము, గోమాతను మీకు మాత అయితే మాకు మాతే, గోమాత పాలు పెరుగు మేము కూడా తింటున్నాం కాబట్టి మాకు కూడా తల్లి లాంటిదే, కాబట్టి ఇది జాతీయ జంతువు చేయాలి అని వాళ్ళు ఒక నినాదం ఎత్తుకున్నారు. అదేవిధంగా దేశం మొత్తం నిషేధించాలి గోమాంసాన్ని అని చెప్పారు కదా. మరి ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేయండి. ఇన్నో దాడులు చేసిండ్రు కదా, మీరు దాడులు చేసి అరాచకాలు చేసి అది చేసి గోదళం అని మన గోరక్షక దళం అని అదని దీన్ని ఒక పీక్ స్టేజ్ తీసుకుపోయారు కదా. అదే పీక్ స్టేజ్ లో ఇప్పుడు కూడా ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మరి చేయండి. ఎవరు చేస్తారు దీని బాధ్యత? ఎవరు వహిస్తారు? ఈ గోరక్షక దళన, బీజేపీయా, మోడీ గారా, అమిత్ షా గారు కూడా అన్నారు ఎలక్షన్లో మూడోసారి ప్రధానమంత్రి కానివ్వండి, వాళ్ళు అయిన తర్వాత గోవధ ఎవరైతే చేస్తారో వాళ్ళు తలకిందులు చేసి చంపేస్తా అన్నాడు. అంటే అంత ప్రేమ ఉన్న మీకు మీ పాలించే రాష్ట్రాల నుంచే బయటకు ఎగుమతి ఎక్కువ అవుతుంది. యోగిత్యనాథ్ బుల్డోజర్లు పెట్టి పాలించే యోగి గారి ఉత్తరప్రదేశ్ నుంచే 40% పోతుంది. చెప్పేది ఓ నీతి, చేసేది ఓ నీతి. అది ఫస్ట్ వాళ్ళు ఆలోచించాలి. మీ ఎమ్మెల్యేలే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి డైరెక్ట్ అదే వ్యాపారం చేస్తున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఇప్పటికైనా మీరు కరెక్ట్గా ఉండి ఈ చట్టాన్ని తీసుకురండి. ఏం చట్టము? జాతీయ జంతువుగా చేయండి. అదేవిధంగా గోమాంసాన్ని నిషేధించండి దేశం మొత్తం. అంటే ఇక్కడ చిన్న విషయం చెప్తారు కావచ్చు, ఎందుకంటే తప్పించుకోవడం చాలా ఈజీ వీళ్ళకు, బీజేపీ వాళ్ళకు. అంటే ఈ సబ్జెక్ట్ వచ్చేసి రాష్ట్రానికి సబ్జెక్ట్, మాది సబ్జెక్ట్. రాష్ట్రానికి సబ్జెక్ట్ అంటే 21 రాష్ట్రాల్లో మీరే పాలనలో ఉన్నారు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా మీరే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ ఫస్ట్ అమలు చేయండి. ఏంటిది? గోమాతను జాతీయ జంతువుగా అమలు చేయండి. తీసుకుని వచ్చి గో మాంసాన్ని పూర్తిగా రద్దు చేయండి. మీ 21 రాష్ట్రాల్లో బంద్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దేశంలో దాదాపు అమల్లోకి వస్తుంది. కాబట్టి అప్పుడు ఎంత అరాచకం చేసిండ్రో, అప్పుడు ఎంత దాడులు చేసిండ్రో, ఇప్పుడు అదే ఇంట్రెస్ట్ పెట్టేసి ఈ గోమాతను మీరు జాతీయ జంతువుగా ప్రకటించండి. అప్పుడే మీకు దమ్ము ధైర్యం ఉన్నదని ఈ భారతదేశం ఒప్పుకుంటుంది. మీరు ఎంత ప్రేమిస్తున్నారో కూడా మీకు కూడా అప్పుడు బయటపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.